సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినములు 17వ రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ 17వ దినమున నీతి అనే మాటను గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూసినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనే మాట మనకు కనబడుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచెను అనే మాట మనకు కనబడుతుంది. అసలు నీతి అంటే ఏంటంటే, మనం చెడు మార్గాన్ని, చెడును విడిచిపెట్టడమే నీతి అనే మాట మనకు కనబడుతుంది. యోబు గ్రంథములో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యూసు దేశమందు యోబు అని ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవంతుడను, నీతిమంతుడను, చెడుతనమును విసర్జించిన వాడు అని రాస్తుంది. నీతిమంతుడు అని ఎవరు పిలువబడతారంటే, పాపము నుంచి పరిహారం పొందినవాడు, పాపాన్ని విడిచిపెట్టినవాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అది అతనికి నీతిగా దేవుడు ఎంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక పాపమును విడిచిపెట్టి మనం మంచి మార్గంలో నడిచినప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే, అక్కడ కూడా అదే మాట రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొద్ద నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనుదంతయు సఫలమగును. అంటే ఏ దుర్నీతి మనలో లేనప్పుడు, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునన్నట్టుగా నీతిమంతుడు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు అతనికి సహాయము చేస్తాడు అనే మాట మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక మనకున్న ప్రతి పాపాన్ని, మనకున్న ప్రతి చెడ్డను మనం విడిచిపెట్టినప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనకి బాగా పరిచయమైన వాక్యం ఏంటంటే, 2 మనుషులు దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడును, మరొకడు సుంకరి అనే మాట మనకు తెలుసు. పరిసయ్యుడు, సుంకరి దేవాలయంలోకి వెళ్ళి వారు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించి తనే నీతిమంతుడిగా, నేనే భక్తుడిగా, నేనే ఉపవాసాలు ఉంటున్నట్టుగా, నేనే దశంభాగాలు ఇస్తున్నట్టుగా, నేనే నీతిమంతుడిని అని తనకు తాను చెప్పుకుంటూ, బయటుని సుంకర వలె కాదు అని తన తోటి వారిని ఎంచుతూ తన దేవుని ఎదుట ప్రార్థిస్తూ వచ్చాడు. రెండో పర్యాయము ఈ సుంకరైతే దేవుని మందిరంలోనికి వెళ్ళలేక, ఆ దేవాలయము వెలుపటే ఉండి ఆకాశం వైపు కూడా కన్నులెత్తలేక తన గుండెలు బాదుకుంటూ, అయ్యా, ఆకాశం వైపు కూడా నేను కన్నులెత్తడానికి సరిపోనయ్యా, నేను పాపినయ్యా అని తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి కూడా ప్రార్థన చేశాడు. కానీ పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడు అని దేవుడి చేత ఎంచబడ్డాడు. ఏమర్థమవుతుంది మనకి ఈ మాటలు వింటున్నప్పుడు? ఒకవేళ దేవునికి మరి ఉపవాసాలు ఉంటున్నాము, దేవునికి ఏదో కానుకిస్తున్నాము, దశంభాగాలు ఇస్తున్నాం, అందుచేత మనం నీతిమంతులమని మనం అనుకుంటుంటే అది ఎప్పటికీ కాదు. మనం ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందుతామో, ఎప్పుడైతే పాపాన్ని మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే యథార్థతగా బ్రతుకుతానని మనం అనుకుంటామో, అప్పుడే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ విమోచన దినాల్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తుండగా, నీతి అనే మాటను మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రభు మనల్ని నీతిమంతులుగా ఎంచేది ఎప్పుడండి అంటే, మన పాపాన్ని, మన అతిక్రమాలని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు. పరిసయ్యుడి వల్ల ఒకవేళ కప్పుకొని నేను గొప్ప అనుకుంటే, అతడి కంటే ఇతడు నీతిమంతుడని దేవుని చేత తీర్పు పొందినట్లుగా, ఎన్నిక చేయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సామెతల గ్రంథంలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 4:18 అధ్యాయంలో నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది.
నీతిమంతులుగా బ్రతికితేనట మన మార్గము అంతకంతకు తేజరిల్లుతుందటండి. మన మార్గం పట్టపగల వలె ఉంటదట. నేనంటున్నాను ఈ రోజున నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా జీవించినట్లయితే దేవాతి దేవుడు ఆ నీతిమంతుని మీదకి తలల మీదకి దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. ఈ విమోచన దినాలు ఈ 17వ దినములో కూడా నాయన నీతి అనే మాటను మా ఎదుట పెట్టి మాట్లాడుతూ వచ్చావు. ఒక పరిసేను వలె కాకుండా మరి సుంకర వలెని తండ్రి మా జీవితాలను మార్చుకున్నట్లయితే మేము నీతిమంతులుగా చేయబడితే నాయనా మా జీవితాలు మా మార్గాలు అంతకంతకు వర్ధిల్లుతాయని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో అబ్రహాము నిన్ను నమ్మి తను పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడినట్టుగా నాయన ఇదిగో ఈ రోజు నీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.